హాయ్ అండి, వెల్కమ్ టు కృష్ణవేణి శ్రీపురం ఛానల్. నేను మీ కృష్ణవేణి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రెసిపీ మ్యాంగో మురబ్బా అండి. మ్యాంగో మురబ్బాని కమ్మగా ఉండేలాగా కప్పు కొలతలతోటి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ మ్యాంగోస్ను నీట్గా కడిగేసి తీసుకోవాలండి. ఆ తర్వాత వీటిపైన ఉన్నటువంటి చెక్కుని తీసేసుకోవాలి. చెక్కు తీసుకోకుండా అలాగే తురిమి తీసుకున్నామంటే మనం కుక్ చేసుకోవటం లేట్ అవుతుందండి. అందుకోసం చెక్కని తీసుకోవాలి. ఇప్పుడు ఇలా తురుము అనేది సన్నగా ఉండేటువంటి హోల్స్ వైపు పెట్టుకుని తురుముకోవాలండి మామిడికాయను. పెద్ద హోల్స్ ఉన్నదైతే కొంచెం ఉడికేటప్పుడు లేట్ అవుతుంది. అందుకోసం మనకు సన్న హోల్స్ ఉన్నటువంటి వైపున పెట్టి మామిడికాయను తురిమేసుకోవాలి. చూడండి, ఇలా ఫైన్గా అనేది మనకి తురుము అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా అంతా తురుముకున్న తర్వాత ఏదైనా కప్పు తీసుకోండి. ఏ కప్పు తీసుకున్నా ఆ కప్పుతోటి 3 కప్పులు మనకి మామిడికాయ తురుము రావాలండి. ఇలా కాస్త నిండుగానే తీసుకోవాలి. ఒకేసారి డైరెక్ట్గా ఏ ప్యాన్లో అయితే మనము కుక్ చేసుకోవాలనుకున్నామో అందులోకి వేసేసుకోవాలి. 3 కప్పులు ఇలా కొలిచి తీసుకున్న తర్వాత అదే కప్పుతోటి 2 కప్పులు చక్కెర అయినా తీసుకోవచ్చు, లేదంటే 2 కప్పులు బెల్లం అయినా తీసుకోవచ్చండి. నేను 1 కప్పు బెల్లం, 1 కప్పు షుగర్ తీసుకున్నాను. ఇలా అంతా వేసుకున్నాక ఫస్ట్ ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఇందులో ఉన్నటువంటి బెల్లము, చక్కెర రెండు కూడా మెల్ట్ అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇది మనకి ప్రాసెస్ అనేది దాదాపుగా 15 నుంచి 17 నిమిషాల వరకు టైం పడుతుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే. అదే హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నాము అంటే మామూలుగా 12 నిమిషాలు అట్లా టైం పడుతుంది. ఇలా అంతా చూడండి బాగా మెల్ట్ అయిపోయింది కదా. ఇలా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్నాక అలాగే జీరాను వేయించేసి మనము స్మూత్గా గ్రైండ్ చేసుకున్నటువంటి పౌడరు ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే ఎండు కారం పొడి ఒక 1/2 టేబుల్ స్పూను వేసుకున్న తర్వాత అంత బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా దీన్ని అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మరో 4-5 నిమిషాలకంతా కూడా ఇది దగ్గర పడుతుందండి. ఇలా దగ్గర పడిన తర్వాత మనము దీన్ని చెక్ చేసుకోవాలి. అంటే మనకి ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యిందా, ఇది ఉడికిందా మనకి అనేది తెలియటానికి ఇలా కాస్త వేలుతోటి తీసుకుని ఇలా వేలుతోటి చూసామంటే మనకు ఒక తీగ పాకం అనేది రావాలండి. చాలా వేడిగా ఉంది. దీన్ని ఇలా చూడండి, ఇలా చెక్ చేసినప్పుడు ఇలా తీగ పాకం అనేది రావాలి. ఇలా వచ్చిందంటే మనకి రెడీ అయినట్లేనండి. జస్ట్ ఒకసారి అంతా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. ఇది కంప్లీట్గా చల్లారాలి. చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవడమేనండి. అసలు ఈ మ్యాంగో మురబ్బాను ఒకసారి తింటే అసలు వదిలిపెట్టరండి, అంత టేస్టీగా ఉంటుంది. మాకైతే చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే ఇందులో పులుపు, ఉప్పు, కారం, తీపి అన్నీ ఉన్నాయి కదా. కాబట్టి పుల్ల పుల్లగా, తీయగా చాలా చాలా బాగుంటుంది. కాకపోతే మనం ఒకేసారి దండిగా అయితే తినలేరండి. కొద్ది కొద్దిగా వేసుకుని తింటూ ఉంటే చాలా చాలా బాగుంటుంది. నాకైతే మరీ నచ్చిందండి రెసిపీ. మామూలుగా అయితే ఈ మ్యాంగోతో చేస్తే బాగుంటుందో లేదో అనుకున్నాను, కానీ చాలా చాలా బాగుంది. నేను కూడా ఫస్ట్ టైం చేశాను. మీరు కూడా ఈ రెసిపీని ఓసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.